నమస్తే అండి. వెల్కమ్ టు జేఎస్ గార్మెంట్ మిషన్స్, బీఆర్టీఎస్ రోడ్, విజయవాడ అండి. మేజర్‌గా టైలరింగ్ షాప్స్‌కి, ఫ్యాషన్ డిజైనర్స్‌కి కావాల్సింది ఈ ఐరనింగ్ ఫినిష్ అయిన తర్వాత దాన్ని ఐరనింగ్ చేసుకోవడానికండి. సో దాని తాలూకు మన దగ్గర సిల్వర్ స్టార్ ఐరన్ బాక్సెస్ ఉన్నాయండి. ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి చూద్దామా? సిల్వర్ స్టార్ 300L అండి. సో ఈ మోడల్ మేజర్‌గా బేసిక్ మోడల్ ప్లస్ కమర్షియల్ గా, సెమీ కమర్షియల్ గా మీరు ఐరనింగ్ కానీ చేసుకోవడానికి బ్యూటిఫుల్ గా ఉంటదండి. సో ఇది బాటిల్ ఐరన్ అండి. దీంట్లో వాటర్ పోసుకొని మీరు పైన హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటది. ఇది ఐరన్ బాక్స్. సో ఈ ఐరన్ బాక్స్ లో మనకి ఈ మోడల్ 300L అండి, 1300 వాట్స్ కెపాసిటీ అండి ఇది. సో ఇది మనకి సిలికాన్ ప్యాడ్. సో ఈ సిలికాన్ ప్యాడ్ మీద మనం ఐరన్ బాక్స్ కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటది. సో దీనికి మేజర్ గా మీరు ఐరన్ చేసేటప్పుడు గన దీనికి స్టిక్ అయితే ఉంటది. ఈ స్టిక్ కాకుండా అవాయిడ్ చేయడానికి మనకి దీనికి టెఫ్లాన్ షూ ఒకటి వస్తుందండి, ఈ టైపు. ఒకసారి ఐరన్ బాక్స్ పెట్టిన తర్వాత ఇమిడియట్ క్లాత్ మీద మెటీరియల్ కనుక బర్న్ కాకుండా ఉండడానికి మీకు వీలుగా ఉంటదండి. సో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో ఇలాగా ఐరన్ చేసుకోవచ్చండి. సో దీనికి మనకి క్రీమ్ కెపాసిటీ, హీట్ కావాలని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటదండి ఇక్కడ. సో ఒకసారి ఇది ఇన్స్టాలేషన్ కూడా ఒకసారి చూద్దామండి, ఎలా చేద్దామని. సో ఇది బాటిల్ ఐరన్ అండి. సో దీని తాలూకా కేబుల్ ప్లస్ పైప్ ఇవంతా ఉంటదండి. సో జస్ట్ పైప్ ఓపెన్ చేసుకోండి. సో ఒక ఎండ్ ని ఈ బాటిల్ కనెక్ట్ చేయండి. ఈ బాటిల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకి సో ఏ కెపాసిటీ కావాలనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఒకవేళ ఏదైనా వాటర్ లీకేజెస్ ఏదైనా ఉంటే ఇన్సైడ్ నుండి కొద్దిగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనకి సఫిషియెంట్ వాటర్ ఫిల్అప్ చేసుకోండి అండి ఈ బాటిల్ కి. మాక్సిమం ఇక్కడ మినిమం మాక్సిమం అని ఉంది. సో ఆ లెవెల్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఇది మినిమం లెవెల్ అండి. మాక్సిమం మీరు అప్ టు ఇక్కడ దాకా వేసుకోవచ్చు. ఇది మినిమం ఈ లెవెల్ దాకా వాటర్ కంపల్సరీగా ఉండాలండి. దాని తర్వాత మాక్సిమం మీరు మీ కన్వీనియంట్ బట్టి ఇది చేసుకోండి. అది అయిన తర్వాత ఇటువైపు ఎక్కడో చోట హ్యాంగ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది అయిన తర్వాత కొద్దిగా మీరు దీన్ని ఓపెన్ చేస్తే వాటర్ వస్తా ఉందో లేదో తెలుస్తుంది. సో అది ఆన్ చేయండి. సో ఒకసారి వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత ఈ పైప్ ని మీరు ఇది ట్యాప్ ఆన్ చేసుకుంటే సో దీంట్లో వాటర్ వస్తా ఉందో లేదో తెలుస్తుందండి. సో ఒకసారి మీరు కొంచెం ఫ్లో కంటిన్యూస్ చేసుకోండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ గానీ ఉంటే మీకు స్ట్రీమ్ గాన వాటర్ సరిగ్గా రాకపోవచ్చు అండి. ఇది మీరు ఆ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఇంకొక ఎండ్ ని ఇటువైపు ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఎండ్ ని, మిగతా ఎండ్ ని ఇటువైపు కనెక్ట్ చేసేసుకోండి. దాని తర్వాత స్ప్రింగ్స్ కూడా మీరు ఇటువైపు కనెక్ట్ చేసుకోవచ్చండి. ఈ రెండింటిని కలిపి మీరు క్లిప్పింగ్ వేసుకుంటే సో మీకు రన్నింగ్ కి గానీ ఈజీగా ఉంటుందండి. సో ఈ టైప్ క్లిప్పింగ్ వస్తుంది. ఈ క్లిప్పింగ్ మీకు ఎలా కావాలంటే అలా, అంటే ఆ డిస్టెన్స్ ని బట్టి మీ క్లిప్పింగ్స్ వాడుకోవచ్చండి. ఈ రెండింటిని కలిపి వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ క్లిప్పింగ్ ఆ డిస్టెన్స్ ని బట్టి క్లిప్పింగ్ వేసుకుంటా ఉంటే సరిపోతూ ఉంటుంది. సో ఇలాగా మీరు క్లిప్పింగ్ చేసుకోవచ్చండి. సో వైరు గన మీకు డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. దీని తర్వాత మీకు పవర్ కనెక్ట్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్ బటన్ అండి, ఆన్ అయింది. ఒక 2 seconds మీరు ఒక 1.5 minutes ఆగితే మీకు కంటిన్యూస్ స్ట్రీమ్ వస్తుంది. సో ఇక్కడ మనకి హీట్ అడ్జస్ట్మెంట్ అండి, మనకి ఎంత హీట్ కావాలో ఆ హీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది లెవెల్ అనుకోండి. సో 1 2 3 4 5. సో మన క్లాత్ని బట్టి కాటన్ క్లాత్కి అయితే జనరల్గా 3 పెట్టుకోండి. ఒకవేళ డెనిమ్ క్లాత్ ఇట్లా అయితే 4 5 అట్లా పెట్టుకోవచ్చు. సిల్క్ మన మేజర్గా లైక్ లోవర్ మెటీరియల్ అయితే సో మీరు 1 2 మాక్సిమం 3 లోపల పెట్టుకోండి దానికైతే. ఓకే, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా మనకి స్ట్రీమ్ వస్తూ ఉంటుందండి. ఈ బటన్ అండి ఆన్ ఆఫ్. సో స్ట్రీమ్ రావడానికి ఒకసారి నొక్కితే సరిపోతూ ఉంటుంది. ఒక 2 seconds అయిన తర్వాత మీకు ఆ స్ట్రీమ్ ఎఫెక్ట్స్ వస్తుందండి. సో వేడి అవుతూ ఉందండి. ఒకసారి నొక్కిన తర్వాత ఒక 2 seconds వెయిట్ చేస్తే మీకు మళ్ళీ స్ట్రీమ్ తయారవుతుందండి. సో మీకు ఇక్కడ స్ట్రీమ్ తయారైతా ఉందా లేదా అనేది సౌండ్ లైట్గా జిజ్ అంటే సౌండ్ వచ్చే రకంగా ఉంటుందండి. సో మీకు స్ట్రీమ్ కనపడుతూ ఉంది. సో ఒక ఎవ్రీ 2 seconds 3 secondsకి ఒకసారి మీరు ఒకసారి నొక్కితే మీకు ఆ స్ట్రీమ్ సఫిషియెంట్గా స్ట్రీమ్ వస్తూ ఉంటుందండి. సో దాని తర్వాత మీరు మెటీరియల్ మీద పెట్టద్దండి. సో ఈ టెఫ్లాన్ ఏదైతే సిలికాన్ ప్యాడ్ ఉందో ఆ ప్యాడ్ మీద పెట్టుకుంటే మీకు ఏమాత్రం ఇది కాలిపోయేది అట్లా ఏమి ఉండదండి. మీకు అంటే మెటీరియల్ మీద కాకుండా టెఫ్లాన్ సిలికాన్ ప్యాడ్ మీద పెట్టుకుంటా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. మిగతా దీని తాలూకా ఏదైనా ప్రైజింగ్ డీటెయిల్స్, మిగతా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి. సో మిగతా ఈ మోడల్ గురించి మిగతా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో మీకు బెస్ట్ మన టైలరింగ్ షాప్స్ కానివ్వండి, బొటిక్స్ కానీ వాటికైతే బెస్ట్ మోడల్ అండి. ఈవెన్ ఇంట్లో కూడా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ మోడల్. సో ఈ ప్రోడక్ట్ మిగతా ఏదైనా డీటెయిల్స్ కావాల్సింటే ఈ పైన ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.